రైట్. స్టూడియోలో మనతో పాటు కాంబోజ్ గారు ఉన్నారు. కాంబోజ్ గారు, సో ఖచ్చితంగా 2026 మార్చి 31కి న్యూ అడవుల్లో మావోయిస్టులు ఉండడానికి వీల్లేదు, నక్సలైట్ రహిత అడవుల్ని చేస్తాం, నక్సలైట్ రహిత భారతదేశాన్ని చూడబోతున్నారు అంటూ ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. చాలా కీలకంగా, అంటే నాకు తెలిసి ఒక మావోయిస్ట్ పార్టీకి అగ్రనేతలను కోల్పోవడం బహుశా ఇదే మొదటిసారేమో. ఎట్లా చూస్తున్నారు? గుడ్ ఈవినింగ్ ఐఎన్ఈ సివర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. ఈరోజు నంబర్ల కేశవరావు అలియాస్ గంగన్న అలియాస్ బసవరావు చనిపోవడం అనేది భారత విప్లవోద్యమానికి తీవ్ర నష్టం. మేము బీఆర్ఎస్ పార్టీగా గత రజోత్సవ సభలో కేసీఆర్ గారు కగారు చర్చలు జరపాలి, కగాదును వెంటనే ఆపాలని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు. ఈరోజు కేశవరావు గారు ప్రాపర్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆయన వ్యక్తి వరంగల్ జిల్లాలో గంగన్న పేరు మీద వర్క్ చేసి 1982లో ఎంటెక్ చేస్తూ ఆర్ఈసీలో గోల్డ్ మెడల్ చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు నేపాల్ కమ్యూనిస్టుకు కూడా శిక్షణ ఇచ్చినటువంటి ప్రచండతో కలిసి ఈరోజు నేపాల్ గవర్నమెంట్కి కూడా వాళ్ళు ఆయుధ సంపత్తిని, ఎకనామికల్ సంపత్తిని చేసినటువంటి వ్యక్తి. ఈరోజు అమిత్ షా చేస్తున్నటువంటి ఎక్స్లో అమిత్ షా గారు చేసినటువంటి చరిత్ర ఏంటంటే, అమిత్ షా గారు కాదు, మోడీ గారు కాదు, ఇందిరాగాంధీ నుంచి ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళ చరిత్రలో ఏ రోజు ఆ రోజున్న పీపుల్స్ పార్టీని కానీ, ఎంఎల్ పార్టీని కానీ, ఇలా మావోయిస్ట్ పార్టీని కానీ వాళ్ళు ఏ రోజు కూడా తూర్చి చేయలేరు. ఎందుకంటే ఇది విప్లవం అనేది ఒక సాగుతున్న నావ లాంటిది. ఈరోజు కగారు నివేదిక మీద జరుగుతున్నటువంటి ఈ ఊచకోతలో ఆదివాసులు కానీ ఇలా నక్సలైట్లు కానీ ఎందుకు బలి అవుతున్నారంటే, ఇలా ఉల్ఫాతో నాగాలాండ్ ఉల్ఫా నక్సలైట్లతో, నాగాలాండ్ నక్సలైట్లతో, ఎల్డిటి నక్సలైట్లతో కేంద్ర ప్రభుత్వ చర్చలు జరిపిన వాస్తవం కాదా? ఇంకొకటి ఏంటంటే, ఇదే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే పీపుల్స్ పవర్ పార్టీతో చర్చలు జరిగిన తర్వాత అది మావోయిస్ట్ పార్టీగా జరిగినటువంటి వాస్తవాలు కదా. ఇవాళ అమిత్ షా గారు కానీ, భారతదేశ మోడీ గారు కానీ కగారును వెంటనే ఆపేయాలి. కగారును ఆపేస్తూ ఈ కగారులో జరుగుతున్నటువంటి ఆదివాసుల ఊచకోతను ఆపుతూ ఇవాళ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు ఇది రాజ్యాంగానికి తూట్లు పడుతున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు జీవోలకు తూట్లు పడుతున్నారు. మీరు ఇంటర్నేషనల్ మాఫియా ఉగ్రవాదులను ఎట్లయితే సుప్రీంకోర్టు తూర్చిపెట్టమన్నదో సుప్రీంకోర్టు అదే గైడ్ లైన్ చెప్పింది. ఏంటంటే, భారతదేశంలో పుట్టినటువంటి ఏ నక్సలైట్ అయినా మన భారతీయ బిడ్డ కాబట్టి చంపడానికి పోలీసుల్లో గవర్నమెంట్కు అధికారం లేదని సుప్రీంకోర్టు 1970 నుంచి 1995 చెప్పింది. దీన్ని ఇలా ఎంఎల్ పార్టీయా, మావోయిస్ట్ పార్టీయా, పీపుల్స్ వార్ పార్టీ కాకుండా ఇలా రాజకీయ సామాజిక అంశాలను పరిగణలో తీసుకొని గత 50 ఏళ్ళ చరిత్రను రికార్డు తీసుకొని ఇలా శాంతి చర్చలు జరపాలి. ఇవాళ అమిత్ షా గారు రాజ్యాంగానికి తూట్లు పడుతూ, మోడీ గారు రాజ్యాంగానికి తూట్లు పడుతూ ఇవాళ నేను ఏమంటున్నానంటే, నంబల్ల కేశవరావు గారిని తీసుకొచ్చి చంపినరా, ఎన్కౌంటర్ చేసిండ్రా అనేది ఇంకా అనుమానాస్పదం. ఎందుకంటే ఆయనే 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సెక్రటరీ. ఆయనకు ఒక ప్లాటూన్ ఉంటుంది, ఒక కంపెనీ ఉంటుంది, అంటే 180 నుంచి 200 మంది సెక్యూరిటీ ఉంటుంది. ఆయనకు పోలిట్ బ్యూరో మెంబర్లు 2-3 ఉంటారు, స్టేట్ కమిటీ నాయకులు ఉంటారు. ఆయనకు గెరిల్లా యుద్ధం చేసే ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆయనను ఇంత ఈజీగా చంపడానికి ఆస్కారం లేదు. ఆయనను పట్టుకొని చంపినరా, ఎట్లా చంపినరా అనేది ముందు రేపు తెలుస్తుంది. ఇంకా ఎందుకంటే ఒక కేశవరావు అనే వ్యక్తి ఇవాళ పోలీసులకు దొరికే వ్యక్తి కాదు. కేశవరావు గారిని చంపినరంటే ఇవాళ అమిత్ షా గారు ఎట్లా భారతదేశాన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకుంటున్నారో, నంబల్ల కేశవరావు అనే వ్యక్తి ఇవాళ అంత ఈజీగా దొరకడు. నాకు తెలిసి ఒక 180 నుంచి 250 సెక్యూరిటీ ఉంటుంది. అంటే మీరు 50 మంది చచ్చిరా, 30 మంది చచ్చిరా అనేది ఇవాళ భారత రాజ్యం చెప్పాలి, వాళ్ళ గవర్నమెంట్ చెప్పాలి. ఎందుకంటే ఇవాళ చర్చల పేరుతో వాళ్ళు ముందుకొచ్చారు. ఆల్రెడీ జనవరి నుంచోనే చర్చల పేరుతో మావోయిస్టులు చర్చలకు మేము సహకరిస్తాము, అన్ని గవర్నమెంట్ సహకరిస్తామని చెప్పినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చర్చలకు సహకరిస్తుంది. కాబట్టి అమిత్ షా గారు, మోడీ గారు చర్చలు ముందు జరపాలి. ఇవాళ ఊచకోతను భారతదేశంలో జరుగుతున్న కగారు చర్చలు జరపాలని చెప్పేసి అటు మావోయిస్టులు కోరుతున్నారు, లేఖలు కూడా రాస్తున్నారు, చర్చలకు మేము సిద్ధం అని చెప్పేసి. బట్ కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు సిద్ధం కాదు, అసలు చర్చలే లేవన్నటువంటి ఉద్దేశాన్ని ఈరోజు ఈ ఎన్కౌంటర్ తోటి స్పష్టం చేసింది. నేనేమంటున్నంటే, మోడీ గారికి, అమిత్ షా గారికి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తులు ఒక మనిషిని చంపే హక్కు లేదు. ఎందుకంటే రాజ్యాంగానికి లోబడి ఇవాళ వేరే దేశాలలో కూడా ఉగ్రవాదులతో, నక్సలైట్లతో చర్చలు జరుగుతున్నప్పుడు ఆల్రెడీ మన చరిత్ర చెప్తుంది. ఉల్ఫా నక్సలైట్లతో, నాగాలాండ్ నక్సలైట్లతో, ఇక్కడ పీపుల్స్ వార్ నక్సలైట్లతో, ఇక్కడ ఎల్టీటీ లిబరేషన్ టైగర్స్ తమిళ్లో ఎల్టీటీతో చర్చలు జరిపిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మోడీ గారు, అమిత్ షా గారు, మీరు దయచేసి, నేనేమంటున్నానంటే మా బీఆర్ఎస్ పార్టీగా ఆల్రెడీ పార్టీ చెప్పడం కాదు, వ్యక్తులు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల మానవ హక్కుల వేదికలు చెబుతున్నాయి.
ఉమ్మన్ రైట్స్ చెప్తున్నాయి. మీరు చర్చలు శాంతి చర్చలు జరిపి కగారును ఆపండి, అక్కడ ఆదివాసులకు న్యాయం చేయండి. ఇవాళ మీరు చేస్తున్నది ఏంటంటే ఆదివాసులకు నష్టం చేస్తూ మొత్తం భారతదేశంలో ఉన్న అటవీ సంపదను కొల్లగొడుతూ ఆదివాసులకు సంబంధించిన హక్కులను మీరు కొల్లగాస్తూ ఇలా మొత్తం కార్పొరేట్ వ్యవస్థను దిగజారుడు వ్యవస్థగా జారుస్తున్నారు. ఇలా కార్పొరేట్ వ్యవస్థను మీరు అక్కడ ఇప్పుడు కర్రగుట్టల్లో కానీ సతీష్గఢ్లో కానీ పశ్చిమ బెంగాల్ అంబుజ్మాడ్లో కానీ జరుగుతున్నటువంటి కగారుకు జరుగుతున్నటువంటి అన్యాయమే ఇవాళ మోడీ అమిత్ షా గారు చేస్తున్నారు. దయచేసి మీరు ఎట్టి పరిస్థితిలో ఈ కగారును ఆపాలి. ఇది 28 మంది ఎన్నికౌంటర్ 30 మంది ఎన్నికౌంటర్ పక్కన పెడితే నాకు తెలిసి ఈ ఎన్నికౌంటర్ 100 నుంచి 150, 200 మంది సెక్యూరిటీ ఉంది కేశవరావు గారికి. ఆయన జాతీయ హోదా గల వ్యక్తి. ఆయనే అన్ని ప్లాటూన్లను ఇలా నేపాల్ దేశానికి ఆయన సహకరించిన వ్యక్తి. నేను ఏమంటున్నానంటే అది విచ్చలవిడిగా జరిగినటువంటి పట్టుకొచ్చి చంపిర్రా ఎట్లా జరిగింది అనేది ముందు రేపు తెలిసిపోతుంది. దీనిపైన అంటే మీరు చేస్తున్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బలగాలు అంత దుర్భేద్యమైనటువంటి రక్షణ వలయంలో ఉండేటువంటి నంబాల కేశవరావుని చంపేశారంటే సో ఇంకా ఎంతమంది కౌంట్ ఉంది? 27 నిజానికి వాస్తవమైనా దీని వెనకాల ఇంకేమైనా ఉందా? ఎవరెవరు ఉన్నారు? పూర్తి విషయాలు 3-4 పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయి. కీలకమైనటువంటి వ్యక్తులు, ఇంకా కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం. ఇది గంటలు గడుస్తుంటే, రోజు గడుస్తుంటే మీరు అన్నటువంటి అనుమానాలకు కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.